ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది. చల్లగా అయ్యాక దాన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. చలికాలంలో అయితే ఆహారం వండిన తర్వాత తొందరగా చల్లగా మారిపోతుంది. చాలా కుటుంబాలు మధ్యాహ్నం వండిందే రాత్రికి కూడా తింటారు. కానీ ఇలా చల్లగా మారిన ఆహారం తినలేక ఇటు పడేయడానికి మనసొప్పక చాలామంది ఆహారం మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు. దీనివల్ల ఆహారం వృధా అరికడుతున్నామని, పొదుపు చేస్తున్నామని కూడా అనుకుంటారు. కానీ కింది ఆహారాలను పొరపాటున కూడా మళ్లీ వేడి చేయకూడదు. అలా చేయటం వల్ల అందులో పోషకాలు దెబ్బతినడమే కాకుండా ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది. బంగాళదుంపలను తిరిగి మళ్లీ వేడి చేయకూడదని గుర్తుంచుకోండి. క్లోస్ట్రిడియం బోటులినం అనే బ్యాక్టీరియా వాటిలో పెరుగుతుంది. మళ్లీ వేడి చేయటం వల్ల బంగాళదుంపల్లో ఉండే B6, పొటాషియం, విటమిన్ C విచ్ఛిన్నమవుతాయి. అలాంటి బంగాళదుంప కూరను మళ్లీ తింటే పోషకాలు ఏమీ లభించకపోగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాలకూర సూప్ కానీ, పనీర్ కాంబినేషన్ గ్రేవీ, పప్పు వంటి వంటకాలు తయారు చేసినప్పుడు చల్లగా అయితే దాన్ని పడేయలేక మళ్లీ వేడి చేస్తారు. రుచిగా ఉంటుంది కాబట్టి బాగా తినడానికి ఇష్టపడతారు. కానీ దీన్ని మళ్లీ వేడి చేస్తే నైట్రేట్లు నైట్రోజెనియస్గా మారతాయి. ఇవి శరీరంలో కణజాలాన్ని దెబ్బతీస్తాయి. అలాగే చూస్తూ చూస్తూ అన్నం పడేయబుద్ధి కాదు. చాలామంది మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్, స్నాక్స్ చేస్తుంటారు. కానీ అన్నాన్ని మళ్లీ వేడి చేయటం అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా ఇందులో పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజన్కు కూడా కారణమవుతుంది. చికెన్, గుడ్లు వంటి నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఒకసారి వండిన తర్వాత మళ్లీ వేడి చేస్తే ఆ తర్వాత ఫుడ్ పాయిజనింగ్, జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వీలైతే ఒకే సిట్టింగ్లో మళ్లీ వేడి చేసిన చికెన్ తినాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అలాగే పుట్టగొడుగులలో ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మళ్లీ వేడి చేస్తే ప్రోటీన్లు, ఖనిజాలు విరిగిపోతాయి. అవి విష పదార్థాలుగా రూపాంతరం చెందుతాయి. జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. మళ్లీ వేడి చేసిన నూనె మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది స్ట్రోక్స్తో సహా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. సో చలికాలమనే కాదు, ఏ కాలంలోనైనా ఇలాంటి ఆహారాన్ని వండాక మాత్రమే వేడివేడిగా తినండి. అలా కాదని తిరిగి మళ్లీ వేడి చేసుకుని తింటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని గుర్తుపెట్టుకోండి.